నవరాత్రి పండుగను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి అక్టోబర్లో జరుపుకుంటారు. ఇది ఆరుగురి విజయాన్ని గుర్తించేందుకు దేవి దుర్గా మరియు ఆమె 9 అవతారాలకు నివాళిగా నిర్వహించబడుతుంది. దుర్గా మరియు మహిషాసుర మధ్య పోరాటం అత్యంత ప్రాచుర్యం పొందింది. మహిషాసుర అనే రాక్షసుడిని ఏ పురుషుడూ ఓడించలేడనే వరం పొందాడు. బ్రహ్మ, విష్ణు, శివులు కలిసి దుర్గను సృష్టించారు. ఆమె శక్తి అవతారంగా లయనాన్ని తొక్కుతూ దేవతల తళికలు భుజిస్తూ యుద్ధానికి వెళ్లారు. దుర్గా, మహిషాసుర మధ్య 9 రోజుల పాటు జరిగిన యుద్ధం 10వ రోజు ఆమె విజయంతో ముగిసింది. దీన్ని విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. రామాయణం ఆధారంగా రాముడు రాక్షస రాజు రావణుడిని 6 రోజుల పాటు యుద్ధం చేసి ఓడించాడు. దీన్ని విజయదశమి సందర్భంగా గుర్తుగా జరుపుకుంటారు. నవరాత్రి 9 రోజుల్లో ప్రతి రోజును దుర్గ యొక్క ప్రత్యేక రూపానికి అంకితం చేస్తారు. ఈ రూపాలను నవదుర్గ అంటారు. శైలపుత్రి రూపంలో మొదటి రోజు ప్రకృతి మరియు భౌతిక ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ రూపం శక్తి మరియు సంకల్పాన్ని తెలియజేస్తుంది. బ్రహ్మచారిణి రూపంలో రెండవ రోజు పవిత్రత మరియు ప్రాయశ్చిత్తాన్ని సూచిస్తుంది. శివునికి పెళ్లి ముందు పార్వతి యొక్క పవిత్ర స్వరూపం. చంద్రఘంట రూపం మూడవ రోజు ధైర్యం, శౌర్యాన్ని సూచిస్తుందని పూజించబడుతుంది. యుద్ధం తర్వాత శాంతి కాలాన్ని సూచిస్తుంది. కూష్మాండ రూపంలో 4వ రోజు సృష్టి మరియు సంతానానికి ప్రతీక. ఆమె చిరునవ్వుతో సృష్టిని కల్పించిందని చెబుతారు. స్కందమాత రూపం 5వ రోజు స్నేహం మరియు పోషణ శక్తిని ప్రదర్శిస్తుంది. కార్తికేయుడి తల్లి ఈ రూపంలో ఉంటుంది. కాత్యాయని రూపం 6వ రోజు దుర్గ యొక్క ఉగ్ర రూపంపై దృష్టి పెట్టి చెడును ఎదుర్కోవడానికి ధైర్యాన్ని ప్రేరేపిస్తుంది. కాలరాత్రి రూపం 7వ రోజు అజ్ఞానం మరియు చీకటిని అధిగమించే శక్తిని సూచిస్తుంది. ఇది దుర్గా అత్యంత భయంకర రూపం. మహాగౌరి రూపంలో 8వ రోజు స్వచ్ఛత, సమాధానం మరియు అంతర్గత అందాన్ని సూచిస్తుంది. మార్పును ప్రతిబింబిస్తుంది. సిద్ధిదాత్రి రూపం 9వ రోజు విజ్ఞానం మరియు సిద్ధులను అనుగ్రహిస్తుంది. ఈ రోజుతో నవరాత్రి ముగుస్తుంది. భక్తులు 9 రోజులు అమ్మవారి వివిధ రూపాల్లో ఉపవాసం, ప్రార్థన చేస్తారు. శరీరం, మనస్సు పవిత్రం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉపవాసం ఉంటారు. నవరాత్రిలో మొదటి రోజు కలశ స్థాపన చేసి భూమి కలశాన్ని పూజా స్థలంలో ఏర్పాటు చేస్తారు. ఇది సర్వసంపదకు చిహ్నం. గర్బా, దాండియా గుజరాత్ మరియు పశ్చిమ భారతదేశంలోని ఉత్సాహంతో నృత్యాలు. దీపంతో కూడిన మట్టి కుండ చుట్టూ ప్రదర్శనలు ఉంటాయి. రామలీలా ఉత్తర భారతదేశంలో ప్రదర్శనలు, రామాయణానికి సంబంధించిన దృశ్యాలు. దసరా రోజున రావణదహనం చేస్తారు. పశ్చిమ బెంగాల్లోని దుర్గపూజ, మహిషాసుర వధను చూపిస్తారు. సింధూరకేళి తర్వాత విగ్రహాలు నదిలో నిమజ్జనం చేస్తారు. నవరాత్రి సమయంలో ఆధ్యాత్మిక వికాసం కోసం ఉపవాసం, ప్రార్థన, ఆత్మ పరిశీలన అనుసరించడం ముఖ్యమే. ఇది మంచి మీద చెడుపై విజయం. నవరాత్రి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. ఉత్తరంలో రామలీల, దక్షిణంలో గోళు, ఆయుధ పూజతో వేడుకలు ఉంటాయి.